పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రం ఎవరిని కించపరచడానికి కాదు, మరియు ఈ చిత్రం పెద్దవారికి మాత్రమే. హాయ్. తస్సదియ్య చెర్నో, మన కంపెనీ 3 నెలల్లో 39% పెరిగినది. ఊరిని పాసు గల్లా. నాకు తెలిసినాయి బాయ్. మరేంది ఇట్ట గమ్మునున్నా? నువ్వు సంతోషంగా ఉండబల్లా. ఏంది ఇదే? సంతోషంగా ఉండబాయా. నేను ఇంతే సారు. యో, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్లనే కదా మార్కెట్లు కదిలినాయి. అవి భయపెట్టాయి కాబట్టి జరిగినాయి. ఏందే నువ్వు మాట్లాడదానిలో ఏమన్నా అర్థం ఉందా ఏందే? ₹4 పెరగగానే పిచ్చి కుక్కలాగా ఎగిరి గంతియడం నా అలవాటు కాదు సార్. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ప్రపంచంలో నా కంపెనీ నెంబర్ 1 ఉండాలా. అప్పటి వరకు నేను అసలు ఆనందంగానే ఉండను. తస్సదియ్య చెర్నో, అందుకనే నిన్ను అందరూ గొర్రె అంటారా? ఏమన్నది సుప్రియ నీకో? You are hiding a thing, Sharon. ఏంటది? You are hiding your identity. And makes me your girlfriend to fool the world. That I'm the man. No, Supreme. అలా కాదు సుప్రియ. Actually, అదేంటంటే Don't talk. I understand you in the sex time. That you faked your identity. But you betrayed me. So let's break up. okay. హాయ్ సార్, నా పేరు డాక్టర్ వికాస్. నేను రాజశేఖర్ గారి గోడల ఫ్యాక్టరీలో సీఈఓని. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సార్, మీ కంపెనీ క్వార్టర్లీ ఎర్నింగ్స్లో మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. లేదు, ఎందుకు? ఏమో అది నాకు కూడా అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో. నాకు తెలిసి నాకేదో పెద్ద పెద్ద ఆశలు ఉండొచ్చు. అలా కాదు సార్, మీరు జస్ట్ ఒత్తిడికి గురవుతున్నారు అంతే. నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ నా స్ట్రెస్కి అసలు నాకు సొల్యూషనే లేదు. మరి దానికి సొల్యూషన్ ఉంది. మరి ఏంటది? దయచేసి నాకు చెప్పండి. నీ స్ట్రెస్ సూదెత్త పోతుంది. కానీ స్ట్రెస్కి అసలు ఇంజెక్షన్ ఉండదు కదా. అరే ఉంది భయ్, రాజశేఖర్ గారి గోటిల ఫ్యాక్టరీలో ఒక సూద్ తయారు చేసినాం. 3 సార్లు సూదులు ఒడుచుకున్నావు అనుకో, నీ స్ట్రెస్కి అంతా సెట్ అవుతుంది. ఏమంటున్నా మళ్ళా చూసుకో. వాడిది నమ్మ. సూపర్. ఇక మొదలు పెడదాం మరి. సార్, గుద్దల సూది కూర్చోమంటారా? రెడీ ఉన్నావా? యా, గుచ్చిపించుకోవడానికి నేను రెడీ. సరే చేద్దాం, పట్టు. అబ్బా, సమ్మగుంది. ఏమన్నా గుచ్చాడా? ఇప్పుడు నాకు ఎందుకో స్ట్రెస్ అసలు అనిపించట్లేదు. ఎందుకో మరి. ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇప్పుడు అసలు స్ట్రెస్గా అనిపించట్లేదు. అంటే డోసెస్ పనిచేస్తుంది. అవును, థ్యాంక్ యూ వికాస్. కానీ ఇంకా 2 సూదులు ఉన్నాయి. కానీ నేను ఆల్రెడీ సంతోషంగానే ఉన్నాను కదా. చల్, ఇది అంత ఉత్తుతుంది. నీకు పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలంటే ఇంకా 2 సూదులు ఒడిపించుకోవాలా? ఓకే, రాత్రి మా ఇంటికి సెకండ్ ఇంజెక్షన్ కోసం రా. ఎందుకంటే ఇప్పుడు నాకు బోర్డు మీటింగ్ ఉంది. గంతే పో. ఓ అబ్బా శర్ను, మనకు ఒక క్లయింట్ దొరికినాడు. ఈ క్లయింట్ మనకు చాలా ముఖ్యం. నువ్వు కనుక ఈరోజు ప్రెజెంటేషన్ బాగా చేస్తే మనకు $1 బిలియన్ డీల్ వస్తుంది. అబ్బా, మన కంపెనీ వాల్యుయేషన్ ట్రిపుల్ అయిపోతుంది. ఏందే, నాకు నీ మీద 100% నమ్మకం ఉంది అబ్బా. ఖచ్చితంగా సార్, ఈ డీల్ ఖచ్చితంగా మనదవ్వబోతుంది. హాయ్ సార్, నేను సులీలో బ్యాంక్ నుండి వచ్చాను. నేను మీ కంపెనీలో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేద్దామని వచ్చాను. నాకు మీ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కొంత చెప్తారా ప్లీజ్? నాకు తెలియదు. నేను అసలు ప్లానింగ్స్ గురించి పట్టించుకోను. అలా అయితే మీ కంపెనీ సులీలకి ఎలాగ 3 నెలలు ఎంతగానం లేచింది? అది తెలుసుకోవడానికి అసలు నువ్వేవాడివి? ఏం మాట్లాడుతున్నావు? నసులు గురించి మాట్లాడరా కొజ్జా. అది నా ఇష్టం. నువ్వు ఇక్కడ నుండి దెంగే. నీలాంటి లంజగొడుగులు ఇక్కడ స్థానం లేదు. చల్ దగ్గర లైన్ చూడక. ఓ లంజగొడక, ఏం చేసినవరా నీ గుద్దర కట్టే? డీల్ ఎందుకు కూడా తెంగినవరా సుల్లిగా? ఇప్పుడు మన అందరం ఇన్వెస్టర్ల మొడ్డయి కూడా అలా లంజోడక. నన్ను క్షమించండి సార్. నీ సారీ తీసుకొని నీ గుద్దల పెట్టుకో కొజ్జా. హాయ్ శరణ్. హాయ్ వికాస్. లేట్ ఎందుకైంది? నేను ట్రాఫిక్లో ఇరుక్కపోయిరా. అయితేవనా కానీ సెకండ్ డోసెస్కి రెడీ ఉన్నావా? నేను సిద్ధంగానే ఉన్నాను. Let's do it. రే కొజ్జా, ఏం బిహేవియర్ రా ఇది? నేనేం చేశాను సార్? రే కొజ్జా,
నువ్వు టీవీలో పడ్డావురా. ఆడదాని లెక్క నడుచుడు ఏందిరా? ఆడదాని లెక్క మాట్లాడుకుంటే ఏం చేసినావురా గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లా? నీ వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ మొత్తం పోయింది. కొజ్జా ఐఎమ్ సారీ సార్, నేను నిజంగానే కొజ్జాలని చూడుకుని. ఐ రెస్పెక్ట్ యూ, కానీ నువ్వు బతకాలంటే నీ కొజ్జతనం నీ లోపలనే ఉండాలి చరణ్. సార్ దయచేసి నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టడం లేదు. నీ వల్ల కంపెనీ వాల్యుయేషన్ 30%, మళ్ళీ ఇంకో మెగా డీల్ దెంగిపోయింది. నేను కంపెనీ నుంచి తీసి దెంగి. నో సార్, నా జీవితం మొత్తం మీ కంపెనీకి నేను అర్పించాను. ఏ లంచ్ అడక దెంగాను, ఆఫీస్ వచ్చి దెంగాను వీడికి. Breaking news. The elite CEO Mr. Charan thrown out of company due to his feminine behavior in the public and insulting an SoftBank client. హాయ్ సార్. ఏమైంది చరణ్, ఎందుకు అట్లున్నావు? నా పరువు పోయింది, నా మానం పోయింది, నా ఇజ్జత్ పోయింది. అందుకని ముఖ్యమైనది, ఈ కంపెనీ నన్ను వదిలేసింది. ఈ కంపెనీ నా చేతులతో నేను సృష్టించాను. బోర్డు అయినా సరే దాన్ని తీసేసింది. అదో మొడ్డల బోర్డు, కనికరం లేదు, మొడ్డ లేదు. నువ్వు మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావేంది? నువ్వు కొన్ని రోజులు సిటీ పెట్టి నాతోనే నా ఫామ్ హౌస్కి పోదాంపా అన్నాడు. నీకు అక్కడ ఫైనల్ ఇంజెక్షన్ ఇస్తా. ఖచ్చితంగా. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నాకు నీలాంటి ఒక గొప్ప ఫ్రెండ్ నాకు దొరికాడు. వావ్, నీ ఎలివేటర్ ఇంత అడ్వాన్స్డ్గా ఉంది. అవును, నా ఫామ్ హౌస్ వెరీ అడ్వాన్స్డ్ మడ్డలో టెక్నాలజీతో తయారైంది. ఈ ప్రదేశానికి ఎవరు రారు. సార్, ఆర్ యూ రెడీ ఫర్ ది థర్డ్ డోసేజ్? ఎస్, నేను సిద్ధంగానే ఉన్నాను. ఓకే, లెట్ స్టార్ట్. సార్, థర్డ్ డోసేజ్ తర్వాత మీరు ఒక 14 రోజులు ఇక్కడనే స్టే చేయాలి. అలాగే వికాస్. 14 రోజులు అయిపోయాయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇంటికి లేదు. లేదు, ఇప్పటికే 14 రోజులు అయిపోయాయి కదా. నాకు నీ మీద అనుమానంగా ఉంది. ఎందుకు? నీ థర్డ్ డోసెస్ తీసుకున్నాక సడన్గా అద్భుతాలు చేంజెస్ అయ్యాయి, సడన్గా ఫీలింగ్స్ చేంజ్ అయిపోయాయి, సడన్గా నేను మింటికి అట్రాక్ట్ అయిపోయాను మొత్తానికి. ఏం చేసావురా వికాస్? నేను నిన్నేం చేయలేదా? లంచ పూకుదానా? చెప్పు, లేకపోతే నేను చంపేస్తాను. నేను నిన్ను మొత్తానికి అమ్మాయిలా మార్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను అమ్మాయిలా మార్చేశాను. ఇప్పుడు నువ్వు మగబాడిలో ఉన్న ఆడవి చరణ్. ఎందుకు ఇలా చేసావురా వికాస్? నేను నీకు అట్రాక్ట్ అయ్యాను చరణ్. ఇప్పుడు నువ్వు సగం మగవాడిని సగం ఆడదానివి, కానీ ఇప్పుడు నేను మొత్తం ఆడదానిలా చేంజ్ చేశా. ఎలా అంటే నీకు ఎస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ. ఇప్పుడు నేను నిన్ను నా కొజ్జలా వాడుకొని నా కక్కుర్తి కామ కోరికలని నీతో తీర్చుకుంటాను. నీ బతుకు మొత్తం నా ఫామ్ హౌస్లోనే ఇక్కడనే పడి చావాలి నువ్వు. ప్లీజ్ ఇలా చేయకు. ఇప్పుడు నేను టాప్ చేస్తా. ఇప్పుడు నేను నిన్ను నీ కుత్తని నీ నోరుని టాప్ చేస్తా. ఇంకా నేను ఒక బొమ్మలా దెంగుతా చూడు. Breaking news. Charan is missing since 14 days. Police are searching him deeply. చరణ్, నువ్వు బెడ్లో ఎంత బాగున్నావు తెలుసా? నువ్వు కిందికి అంగి నా గోటీలు చప్పరిస్తున్నప్పుడు నువ్వు చేసిన సౌండ్స్, మరియు నేను నీ కుత్తలో పెట్టిన నా కట్టె చేసినప్పుడు సౌండ్స్, ఓ దేవుడా, నిజంగానే స్వర్గాన్ని చూసినట్టుంది. అరే, నాకు పని ఉంది, నువ్వు ఇక్కడనే ఉండు. ఓకే బాయ్ కొజ్జా. నాకు జ్వరం వచ్చింది, ఇంటికి వచ్చాక నా గురించి కేర్ తీసుకో. అబ్బా, ఇదే సరైన కొద్ది సమయము. నాకు ఆ జ్వరం సూదివు. తీసుకోరా బొగుడా. థ్యాంక్స్ కొజ్జా. నా నోట్లో కూడా విషం మట్ట పెట్టినట్టుంది. ఏం చేస్తారో లజ్జోడుగా. నేను ఇంజక్షన్లో పాయిజన్ కలిపేశాను. చావడానికి సిద్ధముంటారా మొగుడా? Breaking news. Vitega Pharma Solutions Dr. Vic is found dead. 18 నెలల తర్వాత చరణికగా మారి తన బాధాకరమైన జీవితాన్ని విడిచి ఒక మారుమూల గ్రామంలో కన్సల్టెన్సీ ఫామ్ పెట్టుకొని బతుకుతుంది.